కష్టమైన పని ఏది ఉందంటే జాబ్ చేయడం కదా నాయన. బలం పెట్టినా తింటలేవు, ఇంత మంచిగా పెట్టినా తింటలేవు. చూడబాయ్ ఏమందు ఎత్తి ఖరాబ్ అయితే పెడుతున్నా. డైలీ 2 లేకుంటే 3 టైమ్స్ పెట్టాలి. అప్పుడు పాలకైతే ఏ ఇబ్బంది ఉన్నాయి, ఇంకేమన్నాయి మంచిగా ఇస్తాయి పాలు. చేస్తేనే బలరా, చేయకు బలు కావాలి. ఇక వెనకటికి పెద్ద మనుషులు అన్నారు తెలుసా, పెళ్ళి చేసి చూడు 2 బలరం తెచ్చుకొని చూడాలి. ఇప్పుడు పెళ్ళి ఉట్టిగానే అవుతుంది కానీ ఎంత బాగుంటుంది. పెళ్ళి ఉట్టిగానే అవుతుంది, బలతోనే అవుతలేదు. మంచిగా పొద్దున్న లేచి పెండ తీస్తే చేతులన్నీ పెడవాసనే. అన్నం తింటేప్పుడు పెండవాసన వస్తుంది. కానీ గోర్లు మాత్రం మంచిగా నీట్గా తీసుకోవాలి. చూడు, చేతులు హ్యాండ్ మంచిగా కడుక్కోవాలి. పెండ ఉంటుంది కదా, నీట్గా కడుక్కోవాలి. ఎంత నీట్గా ఉంటే అంత మంచిది. బర్రెలు చూడు ఎంత నల్లగా ఉన్నాయో. బలరం కూడా 2 టైమ్స్ కడగాలి. పాలు తీసుకపోయే వాళ్ళు కూడా ఆలోచించారు, మంచిగా ఉంటాయి పాలు. బర్రెలు ఎంత నీట్గా ఉన్నాయంటే పాలు కూడా బాగుంటాయి అనుకో. ఇట్లా ఇప్పటి వరకు అయితే పని అయిపోయింది. వచ్చి పాలు విండాలి. పాలు విండి ఏం చేయాలి, రొటీన్ మళ్ళీ పోసి రావాలి. రోజు చేంజ్ చేస్తారు తెలుసా. ఇంత తిని వండుకొని మళ్ళీ 5 గంటలకే వచ్చేసేయాలి పాలు విండి నీకు. మళ్ళీ 5 గంటలకు పాలు విండి ఏం చేయాలి, ఇంత చాయ్ ఒకటి తాగాలి, బలం తీసుకోవాలి, మళ్ళీ అలా కొట్టాలి. కొట్టి మళ్ళీ కడగాలి. మురికి పని ఇది అనుకుంటారు అందరూ. అనుకుంటారు బలరాల్లో మస్తు లాభం ఉంటా అంటే మురికి చేతులనిగో పోనేలేదు. దుమ్మిగో తీపోయింది. ఇట్లా తుడుచుకోవాలి, ఏం కాదు. పెండనే కదా, ఏం కాదు, తుడుచుకోవచ్చు, ఏం కాదు, మంచిది. బట్టలు కూడా తెల్లగా అవుతాయి. ఇక చూడు, బర్రెలకైతే దాన పెట్టినా. ఇప్పుడు మయ్య వస్తాడు, మయ్య అంటాడు బర్రెలు సప్పగా అయినాయి రా, ఏం మేపినావు ఏం కథ అంటాడు. మళ్ళీ గీత కుట్టి పెడతా ఆడవా ఎవడన్నా. ఒక బర్రె గీత కుట్టి పెట్టిన చూడు, కంపెనీ నిండా కుట్టి నాకే పానం కలకల అంటున్నారు. కంపెనీ నిండా కుట్టి తింటే. అరే బర్రెలను ఉల్టా పంట కట్టేసిండే, వచ్చినాక కట్టేస్తా. గిట్ల చూడు, 3 మేకపిల్లలు. నిన్న మొన్న ఈనింది 3 మేకపిల్లలు పెట్టింది. అది ఒకటే మేక, 3 మేకపిల్లలు కనిపిస్తున్నాయి. మేక ఎంత ఉంది తెలుసా, ఒక గదే.
ఇదే మేక 3 పిల్లలు. బర్రెలను తెచ్చుకోండి కానీ చేసేటట్టు ఉంటేనే తెచ్చుకోండి భయ బర్రెను. తెచ్చి నా పానానికి పెట్టకూరి, మీకు దండం పెడతా, సరేనా? కలుస్తా మళ్ళీ 5 గంటలప్పుడు కలుస్తా. పబ్లా పొద్దుగల్లా 5 గంటలకు వస్తా, అప్పుడు కలుస్తా అందరినీ.